బాస్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? సేఫ్ గానే ఉన్నాడు. నాకు ఒక డౌట్ గుణ, ఇంకా బాస్ అరెస్ట్ అవ్వలేదు కదా? శివగామి తనకున్న ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి డిపార్ట్మెంట్ కి ప్రెషర్ పెట్టడం లేదా? పెడుతుంది, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. పోలీసులు స్లోగా వర్క్ చేస్తున్నారు. సరే, నాకు ఆకలేస్తుంది, వెళ్ళి ఫుడ్ తీసుకురా. నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? సరే ఉండు. ఏంటి గుణ, పర్సులో ఖాళీ పేపర్ పెట్టుకున్నావు? ఖాళీ పేపరా? ఇది నా చెల్లెలి ఫోటో. ఇది చెల్లెలి ఫోటోనా? ఇందులో నా చెల్లెలి ఫోటో ఉండాలి కదా, ఏమైంది? నన్ను అడుగుతావేంటి? నీకే తెలియాలి. నిన్న చూసినప్పుడు ఇందులో ఫోటో ఉంది కదా. నేను పడుకున్నప్పుడు నా పర్సు తీసి అందులోంచి ఫోటో తీసి ఖాళీ పేపర్ పెట్టావా? నిన్ను మళ్ళీ చెప్తున్నా, నా చెల్లెలి విషయంలో ఆటలొద్దు. మర్యాదగా ఆ ఫోటో ఇవ్వు. ఏంటి గుణ ఇది? మీ చెల్లెల మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. తెలిసి నీతో ఆటలాడతానా? ఇవ్వో. అయ్యో గుణ, నా దగ్గర లేదు, వదులు. ఫోటో ఏమైందో నాకు తెలియదు గుణ. ఫోటో ఏమైంది? అదే తెలీదు. నా చెల్లెలు ఆత్మకి ఏదో అయ్యింది, అందుకే ఇక్కడ ఫోటో మాయమైంది. ఏమై ఉంటుంది? ఇప్పటికిప్పుడు ఫోటోలో ముఖం కనిపించడం లేదంటే ఏంటి అర్థం? చనిపోయినా నా చెల్లెల్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు కదా. ఎవరి పని చేసుంటారు? తెలుసుకుని తీరతాను. అమ్మా, నేనొకటి అడగాలి. అడుగు. నీకు మేఘన ఆంటీ మళ్ళీ కనిపించిందా? ఆ విషయం నీకెలా తెలుసు? లక్ష్మమ్మవ చెప్పింది. మేఘన ఆంటీ మొన్న రాత్రి కనిపించిందని నాతో చెప్పింది. మొన్న కనిపించింది, మళ్ళీ ఆ తర్వాత కనిపించలేదు. ఇక ముందు కనిపించదమ్మా. అలా ఎలా చెప్పగలం? మేఘన ఆంటీ నన్ను చంపాలనుకుంది. భవానీ? అవునమ్మా, మొన్న భైరవి రూపంలో ఈ ఇంట్లోకి వచ్చింది. నాతో మాట్లాడాలని చెప్పి భైరవిలాగా నన్ను బయటకు తీసుకెళ్ళింది. బయట చంపాలని ప్లాన్ చేసింది. మరి నువ్వెలా తప్పించుకున్నావు? ఈ విషయం భైరవి గ్రహించి నా రూపంలో మేఘన ఆంటీతో కలిసి వెళ్ళింది. బయటికి వెళ్ళాక తనతో వచ్చింది నేనే అనుకుని నన్ను చంపాలనుకున్న టైంలో నా రూపంలో ఉన్న భైరవి తన రూపంలోకి వచ్చేసింది. అప్పుడు మేఘన ఆంటీ షాక్ అయింది. మేఘన ఆంటీకి నువ్వు చేసిన సహాయం గురించి, నీ బంధం గురించి భైరవి వివరించిందంట. మేఘన ఆంటీ చేయబోయింది ఎంత పెద్ద తప్పో తెలిసేలా చేసిందంట. మేఘన ఆంటీ తను తప్పు చెయ్యబోయానని గ్రహించిందంట. ఇక నుంచి మన కుటుంబానికి ఏ కీడు చెయ్యనని వెళ్ళిపోయిందంట. మేఘన ఆంటీ చెడ్డగా మారడానికి కారణం ఎవరో తెలుసా అమ్మా? ఎవరు? ఆది బాబాయ్. మేఘన ఆంటీ ఆత్మని పిలిపించి వాళ్ళ అన్నని చంపేస్తానని బెదిరించి మేఘన ఆంటీ ఆత్మను తన ఆధీనంలో తీసుకుని ఈ పనులన్నీ చేయించాడంట. అందుకే మేఘన ఆంటీ ఆత్మ అలా చేసింది. అయ్యో, ఎంతలో ఎంత ప్రమాదం తప్పింది. భైరవి ఎంత ప్రమాదం నుంచి నిన్ను కాపాడిందమ్మా. సరైన టైంకొచ్చి కాపాడింది కదా. అవునమ్మా, పాపం మేఘన ఆంటీ కూడా చాలా మంచిది. తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించారు దుర్మార్గులు. ఇప్పుడు కూడా తప్పు చేయించాలని చూశారు. ఛ!
భైరవి దేవి లేకపోతే మనం ఎప్పుడో నాశనం అయిపోయేవాళ్ళం. నిహారిక, ఏం చేస్తున్నావు? ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. శివగామి ఇంట్లో పరిస్థితులు మారిపోయాయి. ఆ మేఘన భవానీని చంపాలని చేసిన ప్రయత్నంలో ఓడిపోయింది. అవును, మేఘన మన చేయి జారిపోయింది. మేఘనను ఎంత కంట్రోల్ చెయ్యాలని చూసినా చెయ్యలేకపోయాను. ఇప్పుడు ఏం చేయాలి? ఆ మేఘన ఆత్మని మళ్ళీ పిలిచి నా స్వాధీనం చేసుకుంటాను. అప్పటి వరకు నువ్వు ఆ ఇంట్లో ఉండటం మంచిది కాదు. ఏదైనా కారణం చెప్పి బయటికి రా. అంతా సరైన తరువాత మనం మళ్ళీ మన పనుల్ని మొదలు పెడదాం. అయితే నేను ఇక్కడికే వస్తాను. సరే. ఏంటమ్మా, నిహారిక అంటే వెళ్తుందా? అర్జున్, నిహారికతో మాట్లాడావా? మాట్లాడాను శివగామి. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి కొంచెం టైం కావాలంది. ఏంటి, నిహారిక అంటే ఇల్లు వదిలిపెట్టి వెళ్తుందా? భవానీ, సైలెంట్ గా ఉండు. వింటే ఏమనుకుంటుంది? ఇంటే కదా. భవానీ, నేను బయలుదేరుతున్నాను. ఆంటీ, ఊరెళ్తున్నారా, బయటకు వెళ్తున్నారా? భవానీ. సరే సరే, నేను బయలుదేరుతాను. నిహారిక, కొంచెం వెయిట్ చేయి. నేను విజయవాడ ఆఫీస్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను. నీకు ఉండడానికి గెస్ట్ హౌస్ ఏర్పాటు చేయిస్తాను. నీకక్కడ ఉండడానికి కొత్త కార్ తీసుకోమని చెప్తాను. ఏం కార్ కావాలో చెప్తే షోరూమ్ నుంచి కొత్త కార్ తెప్పిస్తాను. నీకు డ్రైవరు, పర్సనల్ సెక్రటరీ, పని వాళ్ళని ఏర్పాటు చేస్తాను. నేను విజయవాడ వెళ్ళటం లేదు. అదేంటి, మరెక్కడికి వెళ్తున్నావు? తెలీదు. ఎందుకిలా మాట్లాడుతున్నావో తెలియడం లేదు. ఇల్లు వదిలిపెట్టి వెళ్తున్నానని మాత్రం తెలుసు. ఎక్కడికి ఏంటి వివరాలేమీ తెలీదు. నా ఉద్దేశం మీ ఫ్రెండ్షిప్ చెడగొట్టడం కాదు. నువ్వు మాతోనే ఉండొచ్చు, కానీ నీ లిమిట్స్లో నువ్వు ఉండాలి, అంతే. అందుకే విజయవాడ బ్రాంచ్కి వెళ్ళమంది. ఇంటి నుంచి వెళ్ళిపోమన్నందుకు వెంటనే వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండొచ్చు. ఇందుకే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నా మనసేం బాగోలేదు. సందిగ్ధంలో ఉన్నాను. ఇక్కడే ఉంటే బాధ ఎక్కువ అవుతుంది. మీతో మాట్లాడుతూ ఉంటే ఇంకా పెయిన్ పెరుగుతుంది.